ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేలైంది. ట్రంప్ ప్రకటించిన లిబరేషన్ డే రానే వచ్చింది. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాల బాదుడు మొదలైంది. మిత్రదేశం అంటూనే భారత్పై ట్రంప్ విధించిన భారీ వడ్డింపులు కూడా అమల్లోకొచ్చేశాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. టారిఫ్ల ప్రభావం నేపథ్యంలో ఈ రోజును అమెరికాకు విమోచన దినంగా అభివర్ణించారు ఆయన. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామని ఇకపై ఎవరిని విడిచిపెట్టేది లేదన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందన్నారు ట్రంప్. తమ డైరీ ఉత్పత్తులపై EU దేశాలు 50%, బియ్యంపై జపాన్ 700% పన్నులు విధిస్తున్నాయని ఆరోపించారు. US వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, ఆల్కహాల్ పానీయాలపై 150%, బటర్, చీజ్ పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. పలు దేశాలు నడ్డి విరిచే టారిఫ్లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించక తప్పటం లేదని తేల్చి చెప్పారు ట్రంప్. అయితే అమెరికా టారిఫ్లకు భయపడేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవటానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని EU ప్రెసిడెంట్ ఉర్సులా వారెండ్ చెప్పారు. ఇటు టారిఫ్ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొంది.